హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తా ఉన్నారో వారందరికీ కూడా ఎట్టకేలకు ఒక మంచి శుభవార్త అయితే రావడం జరిగింది. ఈ పథకాన్ని ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసుకుంటూ మనకి ఎట్టకేలకు ఫైనల్ గా ఒక డేట్ అయితే ఫిక్స్ చేశారండి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం అనే పథకం ద్వారా ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి 13,000 రూపాయలు జమ చేసే కార్యక్రమాన్ని అయితే రేపు ఉదయం 11 గంటలకి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించబోతున్నారు. ఇక దీనికి సంబంధించి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా రేపే విడుదల చేస్తున్నారండి. ఆ లిస్ట్ లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా 13,000 రూపాయలు, మీకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరి ఈ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, మీ పేరు అర్హుల జాబితా లిస్ట్ లో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి, అలాగే ఒకవేళ మీకు అర్హత ఉండి కూడా డబ్బులు పడకపోతే మీరు ఏం చేసుకుంటే డబ్బులు పడతాయి, మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, మీరు చేసుకుని ఉండాల్సిన పనులేంటి, ఇలా పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో అందిస్తానండి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మనకి రేపటి రోజున తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోలో చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా వినండి. ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అనేది ముందుగా మీరు చెక్ చేసుకుంటే మీకు ముందు జాగ్రత్తగా మంచిదన్నమాట. అందుకే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి డైలీ అప్డేట్స్ మన ఛానల్లో మీకు వస్తూ ఉంటాయి. మరి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు వారి పిల్లలను 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివిస్తున్నారో మీ అందరికీ కూడా ఒక మంచి శుభవార్త అండి. తల్లికి వందనం అమ్మఒడి పథకానికి సంబంధించి మనకి రేపే డబ్బులైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో దాదాపు 68 లక్షల మంది పిల్లలకు ఈ పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి చేకూర్చనుందండి. 48 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి, అంటే పిల్లల యొక్క తల్లుల ఖాతాల్లోకి అయితే 10,126 కోట్ల రూపాయల డబ్బునైతే జమ చేయనున్నారు. ఇక ఈ సంవత్సరం తల్లికి వందనం పథకం విడుదలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి 2 విడతలుగా డబ్బులైతే మీకు జమ చేస్తుందండి. తల్లికి వందనం తొలి విడత డబ్బులైతే రేపటి రోజునైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభిస్తుంది. ఇక 2వ విడత తల్లికి వందనం డబ్బులైతే ఆగస్టు 30వ తేదీన ఎవరైతే పిల్లలు ఈ సంవత్సరం 1వ తరగతిలోకి జాయిన్ అవుతున్నారో వాళ్ళకి, అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఎవరైతే జాయిన్ అవుతున్నారో వీరిద్దరికి కూడా రేపు విడుదల చేసే తల్లికి వందనం డబ్బులైతే రావండి. మీకు ఆగస్టు 30వ తారీఖున 2వ విడత డబ్బులు ఎప్పుడైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తారో ఆ డబ్బులు మీకు వస్తాయి అన్నమాట. మిగిలిన వాళ్ళకి, అంటే 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వీళ్ళందరికీ రేపు ఉదయం 11 గంటలకు విడుదల చేసే తల్లికి వందనం డబ్బులు అయితే జమ అవుతాయి. కాబట్టి ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు చాలా బాగా గమనించాలండి. ఎందుకంటే చాలా మంది కొంతవరకు కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఎవరైతే తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తున్నారో మీ పిల్లలు ఎవరైతే 1వ తరగతి లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో చదువుతున్నారో అటువంటి వారికి ఆగస్టు 30వ తారీఖున తల్లికి వందనం 2వ విడత డబ్బులు అయితే మీకు విడుదల చేయడం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకి జీవో కూడా విడుదల చేయడం జరిగిందండి. అఫీషియల్ గా మనకి అందులోనే చాలా క్లియర్ గా అయితే చెప్పారు. ఒక తల్లి ఎంతమంది పిల్లల్ని చదివిస్తూ ఉన్నా సరే వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి. మీకు 2 పిల్లలు ఉంటే 26,000 రూపాయలు వస్తాయి, 3 పిల్లలు ఉంటే 39,000 రూపాయలు వస్తాయండి. ఇలా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ సమాన న్యాయం జరిగేలాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికే చాలా లేట్ చేశారండి. ఇంకా దీంతో పాటుగా ఇప్పటికీ కొన్ని స్కూల్స్, కాలేజెస్ లో అయితే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయలేదు. ఈ విద్యామిత్ర కిట్లలో స్కూల్ బ్యాగ్, 2 జతల సాక్స్లు, 2 జతల షూస్, 2 జతల యూనిఫామ్, బుక్స్ ఇవన్నీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తుంది. అయితే తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ఈ తల్లికి వందనం పథకాన్ని ఎప్పుడైతే ప్రారంభిస్తారో అదే రోజున అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇంకా కళాశాలలకు విద్యామిత్ర కిట్లను కూడా పంపిణీ చేయడం జరుగుతుందనేసి సమాచారం అందించారండి. ఇక ఈ తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయలు మీరు పొందాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే ఈ పనులన్నీ చేసుకుని ఉండాలి. అలాగే ఈ అర్హతలు కలిగి ఉంటేనే మీకు డబ్బులు వస్తాయండి. వీడియో చివరి వరకు చూడండి దయచేసి. మీకు స్టేటస్ ఎలిజిబిలిటీ చెక్ అనేది ఎలా చేసుకోవాలో కూడా ఆన్లైన్ ద్వారా నేనైతే చెప్తాను. అంటే ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో మీ పేరు వచ్చిందా లేదా అనేది
మీరు మీ ఫోన్ లోనే ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. అది కూడా చెప్తాను. దానికంటే ముందుగా మహిళలు ఖచ్చితంగా మీ పిల్లలు ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నారో మీ పిల్లల యొక్క ఆధార్ కార్డులతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు కూడా అప్డేట్ చేసుకుని ఉండాలండి. ప్రతి 10 సంవత్సరాలకి మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు అయితే మనకి చెప్తా ఉన్నాయి. ఇంకా తల్లికి వందనం పథకానికి సంబంధించి దాదాపు 27% మంది తల్లులు వారి యొక్క ఆధార్ కార్డులకి ఫోన్ నెంబర్స్ అనేవి లింక్ చేసుకోలేదండి. అంటే ఈ కేవైసీ అనేది చేసుకోలేదు. సేమ్ మనకి ఇదే కారణంతో పోయిన సంవత్సరం అంటే 2025లో చాలా మంది తల్లులకైతే ఈ 13,000 రూపాయలు తల్లికి వందనం పథకం ద్వారా అయితే అమౌంట్ జమ కాలేదండి. మీకు అన్ని అర్హతలు ఉన్నా సరే ఆధార్ కార్డుకి ఈ కేవైసీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు జమ కావు అనేసి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసిన జీవోలో కూడా చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. కాబట్టి వీడియో చూస్తున్న తల్లిదండ్రులు ఖచ్చితంగా మీ పిల్లల ఆధార్ కార్డులకి అలాగే మీ ఆధార్ కార్డులకి ఈకేవైసీ అంటే ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలండి. దాంతో పాటుగా బయోమెట్రిక్ అంటే వేలి ముద్రలు కూడా అప్డేట్ చేసుకుని ఉండాలి. ఇదే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారి పేర్లు మాత్రమే రేపు విడుదల చేసే ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో అయితే పేర్లు వస్తాయి. ఇక తర్వాత బీసీ, ఎస్టీ, ఓసీ కులాలకి చెందిన తల్లులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలండి. నేను ఇప్పటికే ఈ విషయాన్ని పలుమార్లు చాలా వీడియోస్ లో కూడా చెప్పాను. ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందో మీరే ఇక్కడ అర్థం చేసుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 13,000 రూపాయలంటే తక్కువ మొత్తం ఏమి కాదు. ఒక పేద కుటుంబానికి ఈ 13,000 రూపాయలతోటి ఎంతో కొంత ఆర్థిక సాయం అనేది కలుగుతా ఉంటుందండి. మరి అలాంటి పథకం మీకు వస్తుంది, మీకు అన్ని అర్హతలు ఉండి కూడా ఆ డబ్బులు రాకపోతే ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకనే ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. ఇక ప్రతి ఒక్కళ్ళకు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలండి. వీడియో చూస్తున్న తల్లులు ఎవరైతే ఇప్పటి వరకు ఈ ఎన్పిసిఐ లింక్ చేసుకోలేదో వెంటనే మీ బ్యాంక్ పాస్బుక్ దాంతో పాటుగా ఆధార్ కార్డు జిరాక్స్ ఈ రెండు తీసుకుని వెళ్లి మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళినట్లయితే అక్కడైనా సరే మీకు ఎన్పిసిఐ లింక్ చేస్తారండి. లేదు అంటే మీకు దగ్గరలో ఉన్న మీ సేవలకు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది మీకు పూర్తి చేస్తారు. ఇక తర్వాత ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఇంకా 2వ సంవత్సరం ఎవరైతే చదువుతా ఉన్నారో వారిలో ముఖ్యంగా ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేయాలండి. ఎస్సీ కులానికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీకు తల్లి బ్యాంక్ అకౌంట్ లోకి అయితే అమౌంట్ రాదనమాట. స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయల డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా మంది ఇప్పటికీ కూడా సరైన అవగాహన లేక స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోలేదు. ఇలాంటి వారందరికీ కూడా తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియో వారందరికీ కూడా చాలా యూస్ అవుతుందండి. ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ దగ్గరకైనా వెళ్లి పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. అక్కడైతే మీకు బ్యాంక్ అకౌంట్ అనేది చాలా త్వరగా వస్తుంది. దాంతో పాటు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది వాళ్ళే వెంటనే చేసేసి మీకైతే బ్యాంక్ పాస్బుక్ కూడా ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. సో విన్నారు కదా, ఇప్పుడు చెప్పిన ఈ అప్డేట్స్ అన్ని మీరు చేసుకుని రెడీగా ఉన్నట్లయితే తప్పకుండా రేపు విడుదల చేసే తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు అయితే మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే జమ అవడం జరుగుతుంది. ఇక మీ పేరు ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ లో వస్తుందా రాదా, మీరు అసలు అర్హులా కాదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చెప్తాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు తల్లికి వందనం స్టేటస్ చెకింగ్ అని ఒక లింక్ అయితే ఇచ్చానండి. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎస్సీ విద్యార్థులు అయితే స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. పక్కన మీకు స్కీమ్ అని ఉంటుంది. అక్కడ మీరు తల్లికి వందనం అయితే సెలెక్ట్ చేసుకుని ఈ ఆప్షన్ తర్వాత పక్కనే మీకు సెలెక్ట్ ఇయర్ అనేసి అయితే ఉంటుందండి. అక్కడ 2026, 27 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలి. ఈ 3 మీరు కరెక్ట్ గా పెట్టిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని పక్కనే ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేసినట్లయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అప్డేట్ చేసిన డేటా తోటి ఖచ్చితంగా మీ యొక్క పేరు అనేది అక్కడైతే వస్తుందన్నమాట. సో ఈ విధంగా అక్కడ మీకు చూపిస్తుందండి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు ఎలిజిబులా కాదా, మీ యొక్క ప్రొఫైల్ అనేది సాటిస్ఫాక్టరీయా కాదా, అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది మీ పిల్లలు అలాగే మీరు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నారా లేదా, వీటన్నిటి దగ్గర మీకు ఎలిజిబుల్ అని వచ్చినట్లయితే ఖచ్చితంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు మీకైతే వస్తాయి. ఇక ఎందులో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. వీటితో పాటుగా ప్రభుత్వం మీకు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేస్తుందండి. 6 స్టెప్ వెరిఫికేషన్ లో భాగంగా మీకు సంవత్సరం మొత్తం మీద 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ అనేది రాకూడదు.
అలాగే మీ యొక్క ల్యాండ్ అనేది 13 ఎకరాల కంటే మించి ఉండకూడదు అనమాట. మీరు పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న వారైతే 1000 చదరపు అడుగులకు మించి మీకు భూమి అనేది ఉండకూడదు. తర్వాత మీ కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ అనేవారు కూడా మీ కుటుంబంలో అయితే ఉండకూడదండి. తర్వాత 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదు అనమాట. ట్రాక్టర్, ఆటో ఇవన్నీ పర్వాలేదు, కానీ కార్ అయితే ఉండకూడదు. ఈ విధంగా ఈ 6 ఆప్షన్స్ అనేవి మీకు ఉన్నాయా లేవా అనేది ప్రభుత్వం అయితే అక్కడ వెరిఫికేషన్ చేస్తుంది. ఇవన్నీ కూడా మీకు నో అని రావాలి, అంటే ఇవేవి కూడా మాకు లేవు అనేసి మీకు అక్కడ అప్డేట్ అయితేనే మీ యొక్క పేరు అనేది ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ లోకి అయితే వెళ్తుంది. అప్పుడు మాత్రమే తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అయితే మీకు వస్తాయండి. సో ఇదండి తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రస్తుతం మనకున్న పూర్తి సమాచారం. ఇక్కడి వరకు వీడియో చూసారంటే పూర్తి సమాచారం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎక్కడైనా అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని అయితే మొదటి నుంచి కూడా చూడండి. ఒక 10 నిమిషాలు మీరు కేటాయించినట్లయితే అంతా కూడా మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇంకా మీకు డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇస్తాను. రేపు ఉదయం 11 గంటల నుంచి కూడా తల్లికి వందనం డబ్బులు అయితే మనకి జమ కానున్నాయండి. ఇప్పటి వరకు వీడియోలో నేను చెప్పిన ఈ పనులన్నీ మీరు చేసుకుని సిద్ధంగా ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో తల్లికి వందనం డబ్బులు అయితే మీకు వస్తాయి. ఒకవేళ వెయిట్ చేయండి, మీకేంటంటే ఒక వారం రోజుల వరకు కూడా మీరు వెయిట్ చేసి అప్పటికి కూడా మీకు అన్ని రకాల అర్హతలు ఉండి డబ్బులు రాకపోతే మీ గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి అయితే వెళ్లి ఆగస్టు 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు గ్రీవియన్సీ అనేది పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. అది ఎలా పెట్టుకోవాలో కూడా తర్వాత నేను చెప్తాను. గ్రీవియన్సీ అంటే ఏం లేదండి, మీకు అన్ని రకాల అర్హతలు ఉండి కూడా డబ్బులు పడలేదని చెప్పేసి గవర్నమెంట్ కి మళ్ళీ కంప్లైంట్ అయితే మీరు రైజ్ చేస్తారు. గవర్నమెంట్ ఎప్పుడైతే మనకి మీ యొక్క కంప్లైంట్ అనేది ఓకే చేసి ఆగస్టు 30వ తారీఖున 2వ విడత తల్లికి వందనం డబ్బులు విడుదల చేస్తారో అప్పుడు మీకు కూడా అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి. వారందరికీ కూడా చాలా అవసరం అన్నమాట, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇలా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు కూడా ఆల్ లో పెట్టండి. సో ఇదనమాట మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.